పార్టీ కూడా మహిళా ఓరియంటెడ్ పార్టీ. ఇందిరాగాంధీ దేశంలో మొదటి మహిళా ప్రధానిగా పనిచేసింది. సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని ఇవ్వడంలో ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ గా కూడా ఆమె క్రియాశీల పాత్ర పోషించింది. కాబట్టి సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలు ఆనందంగా ఆర్థికంగా ఉంటేనే ఆనందం ఉంటుంది. ఆర్థిక ఎదుగుదల ఉంటే వాళ్ళ కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది. ఆ లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి మా గ్యారంటీ స్కీమ్స్ లలో కూడా బస్సు ఫస్ట్ పెట్టడం జరిగింది. సరే కొన్ని సమస్యలు సృష్టించబడచ్చు, లేకుంటే ఇష్టం లేని ఇష్టం అనొచ్చు, రకరకాల అనొచ్చు. కానీ కొద్దిగా మనం చూస్తే బస్సు ఎక్కాలన్నా కూడా గతంలో చాలా రేట్లు ఉంటాయని ఇట్లా కూడా వాళ్ళకి ఇబ్బంది. మేము ఆదిలాబాద్ లో సీఎం గారి మొదటి ప్రోగ్రాం ఇంద్రవెల్లిలో పెట్టినప్పుడు మహిళా సంఘాల వాళ్ళే అన్నారు, మేము ఏదైనా పనికి పోవాలంటే ఇంత ముందు నెలకు కనీసం 4-5,000 బస్ పే ఖర్చులకు ఉండేది, ఇప్పుడు అది మాకు సేవ్ అవుతుంది. అంటే అట్లాంటి కూడా కొన్ని పనుల కోసం మనం పోయినప్పుడు డబ్బులు లేక కూడా పనులకు పోలేము, పిల్లల దగ్గర హాస్టల్లో ఉంటే అక్కడికి పోలేము, తల్లిదండ్రుల దగ్గరికి పోలేము, ఒక ఇష్టమైన దేవుడిని మొక్కుకోవడానికి పోలేరు. ఇట్లాంటివి కూడా చిన్న చిన్న కోరికలు చిన్న అవసరాలను కూడా మరి తీర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారని బస్ ఫ్రీ కూడా పెట్టడం జరిగింది. తర్వాత మరి ఇట్లాంటి స్కీమ్స్ కూడా ఈరోజు మహిళా గ్రూపుల ప్రోత్సాహ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఈ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్స్, అదేవిధంగా ఇక్కడ మరి కన్వీనర్స్ ఉన్నారు, జిఎంలు ఉన్నారు, అందరూ మీరు హెడ్స్ ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఇంత పాజిటివ్ థింక్ తో ఇక్కడికి వచ్చినందుకు మీ యొక్క మరి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరిని మేము స్వాగతిస్తా ఉన్నాం, అభినందిస్తా ఉన్నాం. బ్యాంకర్స్ బ్యాంక్ హెడ్స్ అందరూ అదేవిధంగా మేము ఎప్పుడు కూడా సులభతరంగా మీ అందరికీ అందుబాటులో ఉండి మీ ఆలోచనలు తీసుకొని మా మహిళలను